శంషాబాద్లో ఫామ్ హౌస్లో ఒక 12 కోట్లు దొరికాయట 11 బాక్సులలో. ఇది A40లో ఉన్నటువంటి వరుణ్ చాణక్య, అంటే అక్యూజ్డ్ నెంబర్ 40గా ఉన్నటువంటి వరుణ్ చాణక్య ఒక వాంగ్మూలం ఇచ్చాడట. ఆయన చెప్పిన మీదటే సిట్ అధికారులు సోదాలు చేశారట. జూన్ 2024 జూన్లో అక్కడ డబ్బులు దాచిపెట్టారట. ఇప్పుడు రికవరీ చేశారట. ఏది కేసిరెడ్డి చెప్పడం వల్లే నేను అక్కడ దాచిపెట్టానని కూడా చెప్పాడట. సో ఏదో కీలక మలుపు అని చెప్పేసి వీళ్ళందరూ సంగలు గుర్తున్నారు. అంటే ఇప్పుడు ఏమి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి కోర్టు అడుగుతుంది కదా, దానికి సంబంధించిన క్రమంలోనే మొన్న మధ్య లాస్ట్ వీక్ కొంతమంది ఇళ్లల్లోనూ నివాసాల్లోనూ కొంత కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. వాటి మీద కోర్టులో విచారణ జరుగుతుంది. అసలు ఏమీ దొరక్కపోయేసరికి ఇప్పుడు తీరిగ్గా మళ్ళీ సోదాలు జరుగుతూ మాకేదో దొరికాయి అని ఆధారాలు చూపించే ప్రయత్నం చేస్తున్నారని. అందులో భాగంగానే జరిగిందిగా ఇప్పుడు ఆ డబ్బు ఈ డబ్బు ఇవన్నీ ఒకటే అని ఎలా ప్రూవ్ చేస్తారు మళ్ళీ ఇంకొకటి? అంటే ఏం లేదు, ఈ దశలో మళ్ళీ బెయిల్ ఇస్తే వీళ్ళందరూ బయటికి పోతారేమో. బయటికి పోతే అన్నీ ఆపేస్తారు, సాక్ష్యాధారాలని నాశనం చేస్తారు. ఏంది సంవత్సరం క్రితం జరిగిందాన్ని, పైగా ఇప్పుడు పవర్లో కూడా లేదు, జూన్లోనే పోతే అప్పటి నుంచి ఇప్పుడు దాకా సాక్ష్యాలు ఆధారాలు అలానే ఉంచారు, ఇప్పుడు కొత్తగా నాశనం చేస్తారు. ఇది వీళ్ళు చెప్పబోయే వాదన. ఇందులో రామాయణంలో పిడకల వేటలాగా ఈ బుషిగాడు ఏం చేస్తున్నాడంటే, పొద్దున్నే రోజు మా ఎండి కళల్లో ఆనందం కోసం నేను ఏదో ఒక వార్త జగన్మోహన్ రెడ్డి మీద వండి వార్చాలి కాబట్టి అని రేపు నెల్లూరు టూర్కి సంబంధించి ఏడుపు, దాని మీద ఏడుపు, దీని మీద ఏడుపు. ఇంకొకటి తయారయ్యాడు కొత్త బెచ్చగాడు పొద్దురగలాగా. వాడేమంటాడంటే, ఏమండి అసలు నాకు అసలు అర్థం కాదు, ఒక పంట రైతు ఎంత కష్టపడి చేస్తే దాన్ని ఈ వెధవలు వెళ్ళి దాన్ని తొక్కిచ్చారు అంటాడు. వెధవలు ఎవడరా వెధవ? నీకన్నా ఎవడరా వెధవ? అదే చిత్తూరు జిల్లాలో కదరా ప్రతి ఏటా టమాటాలు నేల మీద పారబోస్తుంది. వాళ్ళు కూడా ఎదవలై పారబోతున్నారా? రేటు రావటం లేదనే కదా. నువ్వేదో పెద్ద అక్కడ ఒక 1000 టన్నుల మామిడికాయలు ఏదో పారబోసినట్టు వాళ్ళు బిల్డప్ కోసమే చేశామని వాళ్ళే ఆ పంటదారులే చెబుతున్నారు కదా. మధ్యలో నీ ఏడిపోయింది. అక్కడ టన్నుకి ఎంత ఇచ్చారు? టన్నుకి 11,000 రూపాయలు ఇస్తే ఎక్కువ అనుకుంటే నువ్వు 4,000 కూడా ఇవ్వకపోతుంటే పారబోసారు. వాడి దగ్గర ఉన్న పంట ఎంత పుచ్చిపోయిందో ఇప్పటికైనా వెళ్ళి చూసి వస్తే తెలుస్తుంది. చిత్తూరు దగ్గర బంగారుపాళ్యం దగ్గర చిత్తూరు మామిడికాయలు అంటారు కదా, అవన్నీ ఎంతెంత పారబోసారు. నువ్వు దానికి పోయి అంత బాధపడేవాడివి మదనపల్లిలో టమాటా మార్కెట్ల దగ్గర కూడా పోయి పారబోస్తున్న వాళ్ళకి చెప్పు ఈ శుద్ధులు. అరే నువ్వు ఎంత కష్టపడి పంటని పండించి ఉంటావు, ఎందుకు ఇలా పారబోస్తున్నావు అని వెళ్ళాడు. అంటే ఎక్కడ లేని ఎన్నపోస కబుర్లు బయలుదేరుతాయి ఒక్కొక్కటి దగ్గర. అరే అసలు అలా చేస్తారు, ఇలా ఆడి పంట వాడు నాశనం చేసాడు. నువ్వు ఇదే పనిగా నెల తర్వాత కూడా ఏడవటం ఎందుకు? వాళ్ళు ఏం చేసిందో అందరం చూశారు కదా. పైశాచిక ఆనందమా ఇంకోట పక్కన పెట్టు. నువ్వు అంత బాధపడేవాడివి, మరి రోజు పంట ఎంత నాశనం అవుతుందో. టమాటా కేజీ 50 పైసలు రూపాయికి కొంటున్నప్పుడు మదనపల్లి టమాటా మార్కెట్ మీద కూడా పడేయాడు. మరి వెళ్ళి వాళ్ళకి చెప్పు, ఇలా చేయొద్దు, మనది నాణ్యమైన ప్రభుత్వం కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దాము, టమాటాలు పారబోయకుండా ఉంచేసేయండి అని చెప్పి. రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించే ఇది లేదు. గిట్టుబాటు అంటే మీరు ప్రకటించేవి కాదయ్యో, వాడు చేసిన వ్యవసాయానికి వచ్చిన పంటకి కాస్త కూస్త ఆదాయం వచ్చేటట్టు చేయమని. అంతేగాని ప్రభుత్వాలు ప్రకటించే గిట్టుబాట్లు మద్దతు ధరల సంగతి చెప్పట్లే. అదనమాట పిడకల వాటిది. అసలు వాళ్ళు అనుకుంటారు రేపు వస్తారు కదా 2 రోజుల తర్వాత, వాళ్ళు ఏం తీసుకొచ్చారో చూపిస్తారు మీకు పెట్టుబడుల రూపం. అప్పుడు కూడా పెట్టు. అస్సలు ఏమైంది అంటేనండి, వచ్చిన దాన్నేమో ఆహా ఊహోను, రాని దాన్నేమో అరే ఆయనే చెప్పాడు, ఆయన చెప్పడం వల్ల ఆగిపోతున్నాయి ఇవన్నీ, వాళ్ళు అడ్డుకుంటున్నారని. మంగళవారం కబుర్లు ఒక మంగళవారమే కాదు, ప్రతిరోజు పాటిస్తారు వీళ్ళు. నువ్వు చిత్తూరు మామిడికాయల మీద అంత బాధపడినవాడివి, టమాటాల మీద కూడా బాధపడుతున్నాను ప్రతిరోజు. మరి మన ఇళ్ళ దగ్గర ఏమో టమాటాలు కేజీ 20, 30, 40, 50, 60 కూడా అమ్ముతారు. మరి వాళ్ళు మాత్రం పంట కేజీ రూపాయికి, 2 రూపాయలకి, 3 రూపాయలకి ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది? బాధపడబ్బా, ఎందుకు అంత బాధపడుతున్నావు? మహా అయితే 1 టన్ను చితగొట్టుంటారు. దానికే నువ్వు నెల దాటినా కూడా ఇంకా బాధపడుతున్నావంటే, అయ్యయ్యో ఇట్ట చేశారంటే ఆ బుషిగాడితో కలిసి ఇప్పుడు బుక్ అయిపోయినట్టేనా? ఇప్పుడు మరి అదైనట్టేనా? మరి ఇదైనట్టేనా? ఎలా ఉంటుంది గుర్తొస్తుంది. ఇప్పుడు బ్యారేజ్ని కూలగొట్టడానికి కుట్ర చేసినట్టే ఉంటుంది ఇవన్నీ కూడా. బై